లోక్సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ముప్పు పొంచి ఉన్న కోణంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీన్ని పరిశీలించిన హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సిఈసి రక్షణ విధుల్లో ఉండబోతున్నారు. 1984 బ్యాచ్ చెందిన రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ కుమార్ 2020లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. మే 15, 2022న 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 18వ లోక్సభ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు.